తిరుపతి జిల్లా రోడ్లు రక్తమోడుతున్నాయి. వరుస ప్రమాదాలతో ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. డ్రైవర్ల నిర్లక్ష్యం, డ్రంక్ అండ్ డ్రైవ్, ఇతర నిబంధనలు పాటించకపోవడం, సాంకేతిక లోపాలు ఇలా కారణాలు ఏవైనా సరే గడిచిన 2 ఏళ్లలో తిరుపతి జిల్లాలోనే సుమారు 1000 మంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయారు. అధికార పోలీసు యంత్రాంగం కూడా ఈ యాక్సిడెంట్లపై ఫోకస్ పెట్టింది. కారణాలను అన్వేషించి నివారణ చర్యలు చేపట్టేందుకు సిద్ధమవుతోంది. తిరుపతి జిల్లాలో ఉసురు తీస్తున్న టెర్రర్ రోడ్స్ పై 10 టీవీ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. ఆధ్యాత్మిక రాజధానిగా తిరుపతి నగరానికి ఉన్న ప్రాధాన్యత తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఉన్న యావత్ భక్త కోటి తిరుపతికి రాకపోకలు సాగిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో నిత్యం వేలాది వాహనాలు తిరుపతికి క్యూ కడుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలోనే తిరుపతికి కనెక్టివిటీ బాగా పెరిగింది. రహదారుల విస్తరణ పెద్ద ఎత్తున జరిగింది. అందుకు అనుగుణంగా రోడ్డు ప్రమాదాలు కూడా భారీగా జరుగుతున్నాయి. గడిచిన ఏడాది కాలంలోనే తిరుపతి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఏకంగా 600 మంది చనిపోయారంటే ఇక్కడ ప్రమాద తీవ్రత ఇట్టే అర్థం చేసుకోవచ్చు. రక్తమోడుతున్న తిరుపతి జిల్లా రహదారులపై 10 టీవీ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. వాహనం నడుపుతున్న వ్యక్తులు చేసే తప్పిదాలే కాకుండా ఆయా కూడళ్ల వద్ద ఇంకా రోడ్లపైన నెలకొన్న సాంకేతిక సమస్యలు కూడా రోడ్డు ప్రమాదాలకు కారణమవుతూ ఉన్నాయి. ప్రస్తుతం మనం తిరుపతి దగ్గరలోని గాజుల మన్యం అనే సర్కిల్ వద్ద ఉన్నాం. తిరుపతి చుట్టుపక్కల ఇదే అతిపెద్ద సర్కిల్. ప్రస్తుతం మనం చూడొచ్చు, అన్ని వైపుల నుంచి వాహనాలు ఒక్కసారిగా ఈ కూడల వద్దకు చేరుకుంటున్నాయి. నేరుగా కనిపిస్తున్న దారి నేరుగా చెన్నైకి వెళ్లే దారి. ఇది ఇటు నుంచి నేరుగా వెళ్ళిపోతే చెన్నైకి వెళ్ళిపోవచ్చు. ఇక నాకు ఎదురుగా ఉన్న దారి, ఇటువైపు వాహనం వస్తున్న దారి, ఇది తిరుపతి బెంగళూరు. అంటే ఇటువైపు నుంచి నేరుగా తిరుపతికి, అట్లాగే నేరుగా చిత్తూరు మీదుగా బెంగళూరుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇది కూడా చాలా కీలకమైన రహదారి. అంటే ఒకవైపు తమిళనాడు, మరోవైపు కర్ణాటక వెళ్ళే దారి. ఇక ఇటువైపు ఈ కుడివైపు చూసుకున్నట్లయితే ఇది పూర్తిగా నెల్లూరు, కాళహస్తి అంటే కడప అటువైపు వెళ్ళేది. నిజంగా ఇటువైపు చేస్తే కడప నుంచి నేరుగా కర్నూలు, హైదరాబాద్ వెళ్ళొచ్చు. మరో మార్గం కొంచెం ముందుకు వెళ్తే రైట్ సైడ్ తీసుకుంటే కాళహస్తి, నెల్లూరు, ఒంగోలు వెళ్ళొచ్చు. అంటే మనం ఉన్న ఈ కూడలి అత్యంత కీలకమైనది. కానీ ఇక్కడ ఏ మాత్రం రహదారి భద్రతా ప్రమాణాలే పాటించట్లేదు. కనీసం ఇక్కడ ఒక సిగ్నల్ వ్యవస్థ కూడా లేదు. కనీసం వాహనాలని క్రమబద్ధలో పంపించే సిగ్నల్ వ్యవస్థ కూడా లేదు. ఏ వాహనం ఎటువైపు వస్తుందో ఎదురుగా ఉన్న వ్యక్తికి తప్పనిసరిగా అయోమయానికి గురి చేస్తుంది. సరైన సిగ్నలింగ్ వ్యవస్థ లేకపోవడం ఒక ప్రధాన కారణం. ఇట్లాంటి కూడళ్ళు, ఇట్లాంటి ప్రమాదాలకు కారణమయ్యే రహదారులు, ఈ సర్కిల్స్ మొత్తం తిరుపతి జిల్లాలో చాలా ఉన్నాయి. వీటిపైనే దృష్టి పెట్టాలంటూ ఏది నేషనల్ హైవే అథారిటీ నుంచి జిల్లా అధికార యంత్రాంగానికి ఆదేశాలు వచ్చిన నేపథ్యంలో ఉన్న పలంగా ఇటీవలే స్వయంగా జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, స్వయంగా ఎస్పీ సుబ్బరాయుడు మొత్తం అధికార యంత్రాంగాన్నంతా వెంటబెట్టుకొని జిల్లా వ్యాప్తంగా రహదారులపై బస్సు యాత్ర చేశారు. వారు అంటే ఈ ప్రమాదాలు ఎక్కడెక్కడ కారణమవుతున్నాయి, ఏ కూడళ్ళు ఎలా మార్పులు చేయాలి, ఎక్కడ సాంకేతిక సమస్యలు ఉన్నాయి, ఎక్కడ మరమ్మతులు చేయాలన్న అంశంపైన వారు పూర్తి స్థాయిలో ఈ యాత్రలో దృష్టి పెట్టారు. వారి దృష్టికి అనేక కీలకమైన అంశాలు వచ్చాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. క్షేత్రస్థాయిలో జిల్లా యంత్రాంగం పూర్తిగా పరిశీలించిన మీదట మొత్తం జిల్లా వ్యాప్తంగా 48 బ్లాక్ స్పాట్స్ను గుర్తించారు. తరచుగా రోడ్డు ప్రమాదాలు ఈ 48 చోట్ల జరుగుతున్నట్టుగా ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ఈ నేపథ్యంలో అక్కడ ప్రమాద నివారణకు పూర్తి స్థాయిలో దృష్టి సారించారు. ప్రత్యేకించి ఆయా ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణంలో లోపాలు, సిగ్నలింగ్ వ్యవస్థలో కొన్ని వైఫల్యాలు మినహాయిస్తే ప్రధానంగా రకరకాల ప్రమాదాలకు మద్యం సేవించి వాహనాన్ని నడపడం, అట్లాగే ఇష్టారాజ్యంగా హైవే పక్కన పార్క్ చేసి ఉండడం, అట్లాగే వాహనం నడుపుతూ నిద్రలోకి జారుకోవడం, అంతకుమించి మితిమీరిన వేగం, డివైడర్లను, అట్లాగే ఫుట్పాత్లను, ఇంకా స్పీడ్ బ్రేకర్లను గుర్తించకపోవడం, ఇట్లా అనేక కారణాల వల్లే తరచుగా జిల్లా వ్యాప్తంగా ఈ స్థాయిలో పెద్ద సంఖ్యలో రోడ్డు ప్రమాదం జరుగుతున్నట్టుగా అధికార యంత్రాంగం గుర్తించింది. ప్రత్యేకించి ఇందుకోసం 60 రోజుల కార్యాచరణకు అధికార యంత్రాంగం పూనుకుంది. కేవలం 60 రోజుల్లోనే, అంటే 2 నెలల స్వల్ప వ్యవధిలోనే ఈ మొత్తం సమస్యలు పరిష్కరించాలని అధికారం కృతనిశ్చయంతో ఉంది. మరి ఏ మేరకు ఇది సత్ఫలితాలు ఇస్తున్నది రానున్న రోజుల్లో తేలనుంది. కెమెరా పర్సన్ హేమంత్తో మురళి, 10 టీవీ,
తిరుపతి.